ఈరోజు మా చికెన్ షాప్ అసోసియేషన్ మీటింగ్ ఎందుకు పెట్టినామంటే నేను గత 15 ఏళ్ళకి వెళ్ళి వాళ్ళు ఇచ్చే రేట్లు అమ్ముతున్నాం. అందులో మార్జిన్ కొత్త గొప్ప లాభం ఉంటుండే మేము అమ్ముతున్నాం. ఇప్పుడు ఏం చేసారంటే వాళ్ళు మాకు లాభం లేకుండా చేస్తారు. మేము దానికన్నా కంపెనీ మేము ఏం కోరుతున్నామంటే మీరు పాత మార్జిన్ ఇస్తే మేము బతకగలుగుతాము, మా చికెన్ షాప్లో కొద్దిగా నడవగలుగుతుంది, లేకపోతే నేను మా చికెన్ షాప్ మూసుకోవాల్సి వస్తుంది. మేము ఏమంటున్నామంటే అందరూ అమ్మే రేటు ఇంతకుముందు అట్లనే అమ్ముతాం. నేను ఇంతకుముందు పేపర్ రేట్ ఇస్తే వాళ్ళకంటే ఎక్కువ కూడా అమ్మకపోతే నాకు ఇచ్చిన పేపర్ రేటే అమ్ముతుండే. ఎవరైనా పేపర్ రేట్ కంటే ఎక్కువ అమ్మితే కూడా అమ్మొద్దని నేను చేస్తుండే. కస్టమర్కి లాస్ చేయదు, మనం కస్టమర్ కూడా ప్రాఫిట్ చేయాలన్నట్టు నేను బిజినెస్ చేస్తుండే. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే మా చికెన్ షాప్ వాళ్ళకి లాభం లేకుండా అయిపోయింది. ఇప్పుడు కంపెనీ వాళ్ళకేమో లాభం వెళ్తలేదని, ఫార్మర్కి వెళ్తలేదని, ట్రేడర్కి వెళ్తలేదని మా మీద ప్రెజర్ చేసి మాకు తక్కువ చేస్తే ప్రాఫిట్ మాకు చాలా లాస్ అవుతుంది. మేము ఏం కోరుతున్నామంటే పాత రేట్లే పెట్టి మాకు ఆ మార్జిన్ ఇస్తే మేము చికెన్ షాపులు అందరం హ్యాపీగా ఉంటాం. లేకపోతే నేను ఇప్పుడు ఉన్న యూనియన్లు అన్ని చికెన్ షాప్ యూనియన్లు, ఇంతకుముందు ఒకటే ఉంటుండే మార్కారి చికెన్ షాప్ యూనియన్, ఇప్పుడు ఎన్నో యూనియన్లు అయినాయి, ఒక 20-30 యూనియన్లు అయినాయి. ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా అందరు యూనియన్లను కలుపుకొని మేమంతా ఒక తాటి మీద వచ్చి మేము అన్ని కంపెనీలతో మాట్లాడదామని ఉన్నాము. ఈ వీక్లో బ్యాంక్ ఆఫ్ దగ్గర వెళ్దామని ఉన్నాము. మాట్లాడి రేట్లు మీరు చూసి సార్ అందరు బతికేటట్టు చేస్తారు. మా చికెన్ షాపులు కూడా చాలామంది పేదలు ఉన్నారు. నేను మాకు వృత్తి తర్వాత ఈ వృత్తి తప్పి వేరే వృత్తి తెలియదు మాకు. నేను కొన్ని ఏళ్ళకి వెళ్ళి బిజినెస్ చేస్తున్నాం. ఇప్పుడు సడన్గా మా షాపులు నేను క్లోజ్ చేసుకొని నేను పోయి వేరే చేత బతికేటట్టు లేదు. మా లేబర్ బతుకు చికెన్ షాప్లో కానీ వేరే షాప్లో కూడా ఇస్తలేదు. ఇప్పుడు చికెన్ షాప్ అంటే కూడా ఎవరు షటర్ ఇస్తలేరు, చాలా ప్రాబ్లం అవుతుంది. మేము ఏమంటున్నామంటే ఉన్న చికెన్ షాపులు నడుస్తున్నాయి. మేము ఇప్పుడు ఒక యూనియన్ పెట్టుకుని ఒక డిస్టెన్స్ అని పెట్టుకుని అది మెయింటైన్ చేస్తున్నాం. కొన్ని షాపులు నడుస్తున్నాయి. ఇప్పుడు షాప్ పక్కన షాప్ పెట్టినా వాటికి ప్రాబ్లం, మాకు ప్రాబ్లం. అట్లా కాకుండా మేము డిస్టెన్స్ పెట్టుకొని యూనియన్ పెట్టుకొని మంచిగా నడిపిస్తున్నాం. ఇప్పుడు ఈ రేట్ల మూలంగా ఏమవుతుందంటే షాప్ వాళ్ళని అందరూ షాపులు అమ్ముకునే పొజిషన్కి వస్తారు కొన్ని రోజులు అయితే. అందుకని మేము కంపెనీలు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు అంటే అవన్నీ మా కుటుంబం లేక, మా కుటుంబానికి వాళ్ళంతా పెద్ద దిక్కు లేక, నేను మా కుటుంబంలో ఒక సభ్యులు లేక నేను ఇప్పుడు వాళ్ళు మాకు ఇప్పుడు మమ్మల్ని మంచిగా చూడాలని మేము కోరుతున్నాం. వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాము పెద్ద పెద్ద కంపెనీలని, ఏదన్నా అన్ని పెద్ద కంపెనీలు మాకు పెద్ద దిక్కు లెక్కనే. నేను ఏంటంటే అందరూ మాకు రేట్ మార్జిన్ ఇస్తే మేము మంచిగా అమ్ముకోం, నేను కూడా హ్యాపీగా ఉంటాం. నేను చికెన్ షాప్ వాళ్ళు అందరూ వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు ఇది అనేది నేను కోరుతున్నాను. అంతే, థ్యాంక్ యూ.